సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిపై వివరించాలి కానీ చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ప్రశ్నించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది సమీపంలో టీడీపీ హయాంలో కొని వైసీపీ ప్రభుత్వంలో వృధాగా పడి ఉన్న పంపుల వద్ద ఆయన సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. సీఎం జగన్ సిద్ధం సభలో అనంతపురం జిల్లాకు ఏ విధమైన అభివృద్ధి చేశారో, రైతులకు ఏ పథకాలు అందించారో వివరించాల్సింది పోయి చంద్రబాబును విమర్శించడమేంటని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి, మీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని చర్చించడానికి తాము సిద్దమన్నారు. రాబోయే 50 రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ దుర్వినియోగం చేసి ఏ ఒక్కరిని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయనీయకుండా మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ సభను విజయవంతం చేసుకునేకి నానా తంటాలు పడి ప్రజలకు ఉపయోగం లేనటువంటి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ప్రజలకు ఏదైనా హామీలు ఇస్తారేమో, ఏదైనా ఉపయోగపడతారేమో అనుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మాత్రమే సరిపోయిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇక్కడ చూస్తున్నాం 114 చెరువులకు నీళ్లిచ్చే స్కీమ్ 968 కోట్ల రూపాయలు మొదలుపెట్టి 20% పనులు మా ప్రభుత్వంలో మేము పూర్తి చేశాం. 23 పంపులు ఇక్కడే ఉన్నాయి, తుప్పు పట్టిపోతున్నాయి. దీనిని ఈ రోజు వరకు ఒక్క పంపు కూడా బిగించినటువంటి పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రెక్కలు ఊడిపోయినటువంటి ఫ్యాన్ పీకి బంగాళాఖాతంలో పారేసేకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి లూటీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు మేము చర్చించడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను మాట్లాడడానికే నీకు అర్హత లేదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధి లేకుండా విధ్వంసకరమైనటువంటి పాలనతో, అభివృద్ధి అనేది లేకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులను దోచుకునే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం 4 సంవత్సరాల 10 నెలలు పనిచేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అభివృద్ధిపై బహిరంగంగా చర్చకు నేను సైతం సిద్ధం. జగన్మోహన్ రెడ్డి వేదిక నువ్వు ఏర్పాటు చేసి ఎక్కడ చెప్పినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.